నిన్న జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. ఎలా అంటారా, ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం ఓపెనర్ సఫాలి వర్మ వరల్డ్ కప్ ముందు వరకు కూడా ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంకి రెగ్యులర్ ఓపెనర్. అయితే వరల్డ్ కప్ ముందు సఫాలి వర్మ ఫామ్ కోల్పోవడంతో తన ప్లేస్లో ప్రతీక రావెల్ని వరల్డ్ కప్లో ఓపెనర్గా ఆడేందుకు తీసుకున్నారు. అయితే వరల్డ్ కప్కు సెలెక్ట్ అయిన 15 మెంబర్ స్క్వాడ్లో కూడా సఫాలి వర్మ లేదు. తన ప్లేస్లో సెలెక్ట్ అయిన ప్రతీక రావెల్ ప్రతి మ్యాచ్లో కన్సిస్టెంట్గా పెర్ఫార్మెన్స్ చేస్తూ చాలా బాగా ఆడింది. అయితే ట్విస్ట్ ఏంటంటే వరల్డ్ కప్ లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్లో క్యాచ్ పట్టడానికి డైవ్ చేస్తూ గాయపడిన ప్రతీక రావెల్ ప్లేస్లో మరలా సఫాలి వర్మని ఇండియన్ టీంలోకి తీసుకున్నారు. అయితే సఫాలి వర్మకు డైరెక్ట్గా సెమీఫైనల్ లాంటి బిగ్ స్టేజ్లో ఆడేందుకు ఛాన్స్ వచ్చింది. కాకపోతే ఆ మ్యాచ్లో ఫెయిల్ అయింది. మరలా ఒక్కరోజు గ్యాప్లోనే తనకు మరో అవకాశం వచ్చింది. అయితే ఈ అవకాశాన్ని మాత్రం 2 చేతుల అందిపుచ్చుకొని బ్యాట్ జులిపించి 87 రన్లు కొట్టింది. అలాగే అనూహ్యంగా ఎవరూ అనుకోని విధంగా బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టింది. అసలు వరల్డ్ కప్కి సెలెక్ట్ అవ్వలేదని చెప్పి నిరాశపడుతూ మనలాగే టీవీ ముందు కూర్చొని ఉమెన్స్ టీంని సపోర్ట్ చేస్తూ ఉన్న సఫాలి వర్మకు అనుకోకుండా వరల్డ్ కప్లో ఆడేందుకు అవకాశం వచ్చింది. వరల్డ్ కప్ ముందు వరకు కూడా సఫాలి వర్మ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంలో రెగ్యులర్ మెంబర్గా ఉండేది. సడన్గా ఫామ్ కోల్పోవడం వల్ల వరల్డ్ కప్ స్క్వాడ్లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. కానీ లైఫ్ అనేది అనూహ్యంగా సఫాలి వర్మకు సెకండ్ ఛాన్స్ ఇవ్వడంతో ఈ 21 ఏళ్ల సఫాలి వర్మ బ్యాట్ జులిపించి 87 పరుగులు చేసి బంతితో కూడా మ్యాజిక్ చేసి 2 వికెట్లు పడగొట్టి ఇండియాని విశ్వ విజేతగా నిలిపింది. సో లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. ఆ సెకండ్ ఛాన్స్ని ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు అందిపుచ్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. లైఫ్లో ఏం జరిగినా నిరాశ చెందకుండా అరే నేను చేయలేకపోయానే, అరే నేను సాధించలేకపోయానే, అరే నా వల్ల కాలేదే అని నిరాశ చెందకండి. ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. ఆ సెకండ్ ఛాన్స్ కోసం ఎదురు చూడండి. వచ్చిన సెకండ్ ఛాన్స్ని 2 చేతులు అందిపుచ్చుకొని సఫాలి వర్మలా సక్సెస్ అవ్వండి.